హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హస్మితా మధు ఛానల్. మేము దుషాన్బేలో ఉన్న ఒక కొరియన్ రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం. దాని నేమ్ వచ్చేసి మసీటా రెస్టారెంట్ అండ్ బేకరీ. స్టార్టింగ్లోనే బేకరీ సెక్షన్ ఉంది. ఇంకా ఇదైతే మెనూ కార్డ్. నేమ్స్ అయితే చాలా డిఫికల్ట్గా ఉన్నాయి గుర్తుపెట్టుకోవడానికి. Our project director from Korea. It's difficult to find tofu here. Yes, today try. సో ఈమెనే అనమాట ఆ రెస్టారెంట్ ఓనర్. కొరియన్ అథెంటిక్ కొరియన్ క్యూజిన్ ఉంది ఇక్కడ. మేము మామూలుగా ఒక పార్క్లో ఉంటుంది కిమ్చి అని, మేము రెగ్యులర్గా అక్కడికి వెళ్ళే వాళ్ళం రామెన్ నూడిల్స్ కోసం. కానీ అది లోకల్ వాళ్ళు రన్ చేస్తున్న కెఫే అనమాట. Try this one, it's also yummy. స్పూన్స్ ప్లేసింగ్ కూడా ఎంత పర్టికులర్గా చూస్తున్నారు. లెఫ్ట్ సైడ్ ఏమో స్పూన్ ఉండాలి, రైట్ సైడ్ ఫోర్క్ ఉండాలి, ఫోర్క్ పక్కన చాప్ స్టిక్స్ అయితే పెట్టారు. అండ్ హియర్ కమ్స్ ద కొరియన్ డిషెస్. సో ఫస్ట్లీ కిమ్చి అనమాట. నేనైతే ఫస్ట్ ట్రై చేయబోతున్నా. ఇప్పటి వరకు ఎప్పుడు ట్రై చేయలే. 2 types ఆఫ్ కిమ్చి ఇచ్చారు. చైనీస్ క్యాబేజ్ అండ్ రాడిష్ కిమ్చి. అండ్ అది వచ్చి పికెల్ అంట. ఇంకొకటి డ్రై ఫ్రూట్స్తో ఏదో ఇచ్చారు. అది కొంచెం స్వీట్ ఉంది, కొంచెం స్పైసీ ఉంది, మిక్స్ టేస్ట్. అండ్ నెక్స్ట్ టోఫు. Kimchi, tteokbokki. This one kimchi? Yes, kimchi. This one kimchi. Yeah, pickle. The tofu. Tofu. సో ఫస్ట్ స్టిక్కీ రైస్ ఇచ్చారు ఒక చిన్న బౌల్లో. దీన్ని బిబింబాప్ అంటారు. ఇది కింబాప్. అండ్ వెజిటబుల్స్ ఇదంతా. ఇది కొరియన్ స్టైల్ ఎగ్ రోల్. నెక్స్ట్ రామెన్ నూడిల్స్. ఇది చీజీ చికెన్. సో ఈ బిబింబాప్లోకి సపరేట్గా ఒక స్పైసీ సాస్ అయితే ఇచ్చారు. కానీ అది స్పైసీగా ఏం లేదు, స్వీట్ స్పైసీ రెండు మిక్స్డ్ ఉంది. అయితే నేను ఒక్కొక్క వెజిటేబుల్తో తింటుంటే ఆమె వచ్చి అలా కాదు ఇట్లా మిక్స్ చేసుకొని తినాలి అని ఆమె మిక్స్ చేసి ఇచ్చారనమాట. ఆమె చాలా ఫ్రెండ్లీ ఉన్నారు. ఒక 10 minutesకి ఒకసారి వచ్చి ఇంకేమన్నా కావాలా, కిమ్చి కావాలా అని అడుగుతూనే ఉన్నారు ఉన్నంతసేపు. స్ప్రౌటెడ్ బీన్ సూప్ కూడా ఇచ్చారు సైడ్ డిష్గా. ఇంకా కిమ్చి కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనమాట. ఇంకా నూడిల్స్ అయితే మేము పార్క్లో కూడా ట్రై చేసాం కదా, అది బాగుంది, ఇది కూడా బాగుంది. కానీ రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది, రెండు బాగున్నాయి. యా బై, యు ఆర్ సో కైండ్.